తెలంగాణ రాష్ట్రం లోపట దేవాలయాలపైన జరుగుతున్నటువంటి వరుస దాడులను నియంత్రించడం లోపట, నిందితులను కఠినంగా శిక్షించడం లోపట, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపడం లోపట కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. సంఘటన జరిగినటువంటి ప్రతిసారి తప్పును పిచ్చోళ్ల మీదకి ఎత్తేయడం కారణంగా ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద శక్తులు ఇంకా రెచ్చిపోయి దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. రక్షాపురం నుంచి మొదలైనటువంటి దాడి ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ లోపట నవగ్రహాలను కూడా ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది. విశ్వ హిందూ పరిషత్తు మొత్తం అన్ని దాడులపైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము, పోలీసులు ఏదైతే పిచ్చోళ్ల మీదకి నెట్టేసేసి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది పరోక్షంగా ఇస్లామిక్ జిహాదీ శక్తులను ప్రోత్సహించేటువంటి చర్యనే. రాహుల్ గాంధీ తెలంగాణకి ఈరోజు వస్తూ ఉన్నాడు. డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము, మిస్టర్ రాహుల్ గాంధీ, నువ్వు పార్లమెంటు లోపట హిందూ మతోన్మాదం గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి. నువ్వు నీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ లోపట వరుసగా దేవాలయాల మీద ఇస్లామిక్ మతోన్మాద శక్తులు దాడులు చేస్తూ ఉన్నాయి. దాడులు జరిగినటువంటి దేవాలయాలను సందర్శించి ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం మీద నీ విధానం ఏందో స్పష్టంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం లోపట దేవాలయాలపైన జరుగుతున్నటువంటి వరుస దాడులను నియంత్రించడం లోపట, నిందితులను కఠినంగా శిక్షించడం లోపట, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపడం లోపట కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. సంఘటన జరిగినటువంటి ప్రతిసారి తప్పును పిచ్చోళ్ల మీదకి ఎత్తేయడం కారణంగా ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద శక్తులు ఇంకా రెచ్చిపోయి దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. రక్షాపురం నుంచి మొదలైనటువంటి దాడి ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీ లోపట నవగ్రహాలను కూడా ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది. విశ్వ హిందూ పరిషత్తు మొత్తం అన్ని దాడులపైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము, పోలీసులు ఏదైతే పిచ్చోళ్ల మీదకి నెట్టేసేసి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది పరోక్షంగా ఇస్లామిక్ జిహాదీ శక్తులను ప్రోత్సహించేటువంటి చర్యనే. రాహుల్ గాంధీ తెలంగాణకి ఈరోజు వస్తూ ఉన్నాడు. డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము, మిస్టర్ రాహుల్ గాంధీ, నువ్వు పార్లమెంటు లోపట హిందూ మతోన్మాదం గురించి మాట్లాడినటువంటి వ్యక్తివి. నువ్వు నీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ లోపట వరుసగా దేవాలయాల మీద ఇస్లామిక్ మతోన్మాద శక్తులు దాడులు చేస్తూ ఉన్నాయి. దాడులు జరిగినటువంటి దేవాలయాలను సందర్శించి ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ తీవ్రవాదం మీద నీ విధానం ఏందో స్పష్టంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.